హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది మీకు. మేమైతే అలా ఒక ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. మీరు టోటల్గా వీడియో స్కిప్ చేయకుండా పాజ్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది. ఇది వచ్చి మనకి ఆంధ్రాలోనే ఒక ప్లేస్ అనమాట. అసలు చూస్తే పచ్చని పంటలు, అసలు కంప్లీట్గా ఇటువైపు అటువైపు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మీరు ఇలా చెట్లు చూస్తూ ఉంటే అసలు మొత్తం మామిడి తోటలు అనమాట. మొత్తం చెట్లకి మామిడికాయలు ఉన్నాయి. చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు మామిడి తోటలో ఒక చిన్న ఇల్లు పెట్టుకొని అక్కడ ఫామ్ చూసుకుంటూ ఆర్గానిక్గా పంటలు పండించుకుంటూ ఉండడం అనేది, అలా చూస్తూ ఊరుకోలేక ఇంకా ఆగిపోయామన్నమాట ఒక మ్యాంగో ఫామ్ దగ్గర. చాలా బాగుంది, ఆ చెట్లకంతా కూడా కాయలు పండ్లు అంతా అనిపించింది. సరే అలా ఆగి వీడియో తీసుకుందాము అని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఆగామన్నమాట. ఇంకా ఫైనల్గా లేట్ అవుతుంది అని చెప్పేసరికి మా వాళ్ళు కాల్ చేస్తున్నారు తొందరగా రండి అని చెప్పి. సో ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉండగా మేము మధ్యలో ఏంటంటే క్లైమేట్ కంప్లీట్గా మారిపోయింది. ఇది కర్ణాటక బార్డర్ అనమాట. అసలు ఈ ప్లేస్కి వెళ్ళడానికి కంప్లీట్గా ఆల్మోస్ట్ 1.5 hour దాకా కర్ణాటకనే ఉంటుందన్నమాట. ఇంకొక 1 hour కూడా కాదు, 45 minutesే మనకు ఆంధ్ర అనిపిస్తుంది అనమాట. అంత దగ్గర బెంగళూరుకి. అండ్ ఈ ప్లేస్ మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని ఏంటంటే ఇంకా నేను చెప్పేస్తాను. హార్స్లీ హిల్స్ ఐడియా ఉంది కదా, హార్స్లీ హిల్స్ దగ్గరే అనమాట. ఇది మదనపల్లి, మా అత్తయ్య వాళ్ళ హౌస్ అనమాట. మేము హార్స్లీ హిల్స్కి అయితే ఈసారి వెళ్ళలేదు. మదనపల్లికి మా అత్తయ్య వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ టైం పక్కా ప్లాన్ చేయాలి. నేను నా చిన్నప్పుడు వెళ్ళున్నాను కానీ ఇప్పుడైతే బాగుంది అని అంటున్నారు. సో వెళ్ళి చూడాలి కంపల్సరీ అక్కడికి. చెప్పాను కదా మీకు క్లైమేట్ కంప్లీట్గా మారిపోయింది అని చెప్పి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము కూడా ఇంకా గబగబా వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మాకు సైడ్లో ఇలా బంతి పూలు కనిపించాయన్నమాట. వావ్, ఎంత బాగుందో కదా అసలు కంప్లీట్గా. సో ఇంకా తప్పలేదు, ఆగి కాసేపు ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా మెల్లిగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడ ఆగకూడదు అని చెప్పి. వే అంతా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. జర్నీ అయితే చాలా బాగుంది. అసలు మాకు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. అందుకే మీకు కంప్లీట్గా ఈ మా జర్నీ వీడియో పెట్టాలి అని చెప్పి ఎక్కువ రోడ్ చుట్టూరు చెట్లు పంటలు పూలు అవన్నీ పెట్టాను. ఇంకా ఫైనల్గా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. చిన్నప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడూ వెళ్ళేదాన్ని. ఈ మధ్య అసలు బిజీ లైఫ్స్ కదా, సో వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ ఇల్లు చూడగానే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళ ఎంత ప్లాంట్ లవర్స్ అని చెప్పి. చెట్లు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో ఇంట్లో అంతా కూడా మా అత్త చూసుకుంటారు ఈ చెట్లు అంతా మెయింటైన్ చేయడానికి. ఇంతకుముందు అయితే వాళ్ళకి మొత్తం తమలపాకు అయితే మొత్తం అడవిలాగా పెరిగిపోయింది అనమాట. సీలింగ్ అంతా మొత్తం ఇది వేసేసి ఉన్నారు. ఇప్పుడు అడిగితే ఏమైంది, ఇంత చిన్నదే ఉందనమాట. ఇప్పుడు అడిగితే ఏమైందంటే మొత్తం పురుగులు పట్టేసాయి అని చెప్పారు. ఇది వచ్చి సన్నజాజి చెట్టు అనమాట. పైన ఎక్కువ లేదు కానీ ఇంటి ముందు ఇంటి చుట్టూరు అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. రోజు పూలు వస్తుంది. అదొక డ్యూటీగా పెట్టుకొని మొత్తం కడుతూ ఉంటుంది మా అత్త. తర్వాత ఇది చూస్తే మనకి ఒక సైడ్ బోయకొండ అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామి కొండ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి ఒక ఫామ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఆ ఫామ్ టూర్ అనేది ఇస్తాను. ఇప్పుడు జస్ట్ చిన్న క్లిప్ అటాచ్ చేస్తున్నాను అనమాట. మొత్తం మనకి న్యాచురల్గా ఆర్గానిక్గా పండిస్తారు. ఎవరికి అయితే అమ్మరు, వాళ్ళ రిలేటివ్స్ మేము ఎప్పుడైనా వెళ్తే మాకు వాళ్ళకి కంప్లీట్గా బయట కొనకుండా అక్కడ పండే పండ్లు వెజిటబుల్స్ తర్వాత ఫ్లవర్స్ అదే యూస్ చేస్తారనమాట. చాలా వేసున్నారు. అంటే ఒక క్రాప్ అయిపోయిన వెంటనే ఇంకొకటి వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే కొంచెం చిన్న సైజే, మరి పెద్దదైతే కాదు. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఆర్గానిక్గా పండించుకొని అదే తినాలి అని చెప్పి. నాకైతే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా, మాకుండే ప్లేస్లో నేను కుండీల్లో వేసి పెంచుతూ ఉంటాను. సో మెయిన్ మా మామ నాకు ఫొటోస్ పెడుతూ ఉంటారనమాట. ఏ క్రాప్ వచ్చినా కూడా ఇట్లా వంకాయలు వచ్చాయమ్మా, మిరపకాయలు వచ్చాయి,
వచ్చాయి, బీరకాయలు వచ్చాయి అలా అన్నీ చెప్పి. ఇప్పుడు వచ్చిన చెట్టు వచ్చి ఇది బీరకాయ అనమాట. చిన్న చిన్న బీరకాయలంతా కూడా కనిపించింది. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, మొత్తం ఫామ్ టూర్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.